వ్యక్తిగతంగా మీ ఫెడరేషన్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే నా అభిప్రాయం అయితే కాదు అది. ఎస్. మీ ఉద్యోగులు విమర్శించే విమర్శలే ఇది. మీ ఫెడరేషన్ అనేది ఏపీ ఎన్జిఓకి ఒక తొత్తులాగా మారింది. వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తప్ప కింద స్థాయిలో ఉద్యోగులకి ఎలాంటి ఉపయోగం లేదనేది కొంతమంది విమర్శిస్తారు. నేను ఒకటైతే వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నాను. అసలు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఏంటి? ఉద్యోగుల్ని ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగుల సంఘం వేదిక. అటువంటి సంఘంకి తొత్తుగా ఉండటం వల్ల ఏం అంటే తొత్తు అంటే దాని మీనింగ్ ఏంటో ఐ డోంట్ నో. బట్ కానీ ఒక సీనియర్ అంటే నేను ఒక 9th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు వర్క్ బుక్లో ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉండేది. దాంట్లో ఒక చిన్న లెసన్ ఉండేది. ఒక రాజు అనేవాడంట 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయండి, ఇక్కడ అందరు ఈ దేశంలో యువకులు మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇస్తాడు. ఆదేశం జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరు వృద్ధులను చంపేస్తారు. కానీ మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో నా తండ్రి బతుకుండాలి, నా తండ్రి ఉండాలని చెప్పి ఒక డెన్లో దాచిపెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పూర్తి స్థాయిలో కరువు వస్తుంది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో పూర్తిగా కరువు వచ్చినప్పుడు ఎవరు తిండి గింజ లేకుండా చనిపోతున్న పరిస్థితులు కరువు ప్రాంతం వచ్చినప్పుడు ఆ క్రమంలో ఆ తండ్రిని వెళ్ళి ఏం చేయాలని చెప్పి అంటే ఆ పొలం గట్ల దగ్గర పొలంకి వెళ్ళే దారి మార్గాన్ని దున్నేసి వదిలేయమని చెప్పి అంటాడు. ఎందుకు చెప్పాడంటే ఆనాడు ఇవి వడ్ల గింజలు తీసుకెళ్లేటప్పుడు చల్లేటప్పుడు అవి పండినటువంటి ధాన్యం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో పడతాయిరా, వాటిని దున్నినప్పుడు అవి మొలకెత్తుతాయి, పంట వస్తుంది అని చెప్పి దాని ఉద్దేశం. అంటే ఒక సీనియర్ వ్యక్తో లేకపోతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కరువు నశించింది. అంటే దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆ విషయాన్ని పాటిస్తాను తప్ప ఎవరికి తొత్తుగానో ఇంకొకటో కాదు. పెద్దలు అంటే పెద్దల్ని గౌరవించటం లేనిటువంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా అది ఆ వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేనిటువంటి సంస్కృతి లేనిటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఎక్కడ కూడా రాణించలేరని, వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించలేరని, తాత్కాలికంగా కలిగే ఏ ఉపశమనం కూడా భవిష్యత్తుకి మంచిది కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ఫెడరేషన్ మీద విన తొత్తు అన్నటువంటి అంశానికి నా వివరణ ఇది.